హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 83 ఎపిసోడ్ యార్. ఆఫీస్ నుండి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు దేవ్. జాను అల్జిత్ రాకపోవడం చూసిన మేఘపాప మనసు మేఘాల్లో తేలింది. బంతి కాఫీ, దేవ్ గారు వచ్చారు, నేను తీసుకెళ్తా అని హుషారుగా అంది. ఆమె ప్రవర్తన నచ్చని బంతి, మీరు తీసుకెళ్తే తాగరేమో అమ్మాయి గారు, చిన్న మేడం చూస్తే నా మీద కోప్పడతారు అంది బంతి. ముందు దీన్ని ఆ లియో గారిని అర్జెంటుగా బయటికి గెంటేయాలి, మోస్ట్ ఇరిటేట్ క్యాండిడేట్స్ అని ఎన్నర్లో గించుకుంది మేఘ. లైట్గా ఫ్రెష్ అయ్యి బామ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు దేవ్. తన రూమ్లో ఉంటే మేఘ వచ్చి ఇరిటేట్ చేస్తుందని ముందే గెస్ట్ చేశాడు. అప్పుడే రూమ్ నుండి వచ్చేసాడు ఏంటి అని గింజుకుంటూ బామ్మ రూమ్కి వెళ్ళబోయేది అడుగు వెనక్కి తీసి హాల్లో వేసింది మకం. జాను హెల్ప్తో టోటల్ గెటప్ అంతా మార్చేసి మంచి ఫాస్ట్ లుక్తో రెడీ అయింది చైత్ర. ఫాస్ట్గా అంటే చిడ్డీలు మిడ్డీలు వేయలేదు, జీన్స్ టాప్ వేసి కాస్ట్లీ లుక్తో అదరహో అనిపించేలా ఉంది. ఫ్యాంటాస్టిక్ బావ్, నేను అబ్బాయినైతే మా అన్నకు పోటీ వద్దును అంటూ మెటికలు విరిచింది జాను. అప్పుడు ఒక రాధా ఇద్దరు కృష్ణులు అయ్యి జుట్టు పట్టుకుని కొట్టుకుందరు అని వెక్కిరించి పదండి లేట్ అయింది అన్నారు విదురు. నాకేంటో నర్వస్గా ఉందన్నయ్య అని బిక్కమొహం పెట్టింది. ఏమీ కాదు, వరుణ్ అలాంటి వాడే, నీకే ఇబ్బంది ఉండదు, సరే పద అని బయటకు వచ్చారు. గేట్ బయట కారులో వెయిట్ చేస్తున్నారు వరుణ్. లోపలికి రాకుండా ఇక్కడే ఉన్నావేంట్రా అనగానే కొందరి మొహాలు చూడడం నాకు ఇష్టం లేదు అని మువ్వారింపుగా చెప్పి స్టార్ట్ అవుదామా అని చైత్రని చూసి కూల్గా అడిగాడు. సన్నగా నవ్వి తల పంకించి కార్ డోర్ తీసుకుని ఎక్కింది చైత్ర. చూపులే చురకత్తులను చేసి వరుణ్ మీద దాడి చేసింది జాను. తన వైపు నిర్లక్ష్యంగా చూస్తూ కార్ స్టార్ట్ చేసి, ఎవరో మండిపోతున్నారు చూసుకో అని వెనుకే హచ్చిడగ్గిలా వస్తే తాట తీస్తా అని వియర్ లుక్తో వార్న్ చేసి కార్ ముందుకు పరుగులు తీయించాడు వరుణ్. వాడితో నీకెందుకే అని నవ్వాడు విదుర్. సన్నగా నవ్వి బుర్రలేని ఆఫీసర్ అంది జాను. నువ్వేం ఫీల్ అవ్వకు అమ్మా, బావ అన్నీ చెప్పాడు, కొన్నిసార్లు తప్పదు. నా అనేవాళ్ళతో వైరం లేట్ అయినా మంచిగా గెలుస్తుంది, మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, డల్ అవ్వకు, ఓకేనా నవ్వాడు వరుణ్. అతని మాటలో ఆదరణకు అప్పుడు రిలాక్స్ అయి ఫ్రీగా కూర్చుంది చైత్ర. చిన్నగా నవ్వి ఇంకేంటి విషయాలు అని మాటల్లో పెట్టి మేఘ కోసం ఆరాలు లాగటం మొదలుపెట్టాడు వరుణ్. తనకు తెలిసినవన్నీ చెప్పింది చైత్ర. ఆమె ఫస్ట్ జాబ్ చేసే కంపెనీలో ఉండగానే ఒకరోజు నైట్ పబ్లో అర్ణవ్ పరిచయం అయ్యాడు. వాడు రోగ్. లేడీస్లో ప్రాస్టిట్యూట్ ఎలా ఉంటారో వాడు మేల్ ప్రాస్టిట్యూట్ అన్నమాట. ఒక వెబ్సైట్ రన్ చేసేవాడు. అందులో గర్ల్స్ వీడిని బుక్ చేసుకునేవారు, అందుకే అధిక మొత్తంలో ఫీజు పే చేసేవారు. స్వతహాగా మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇష్టం లేని మీ అక్కని త్వరగానే ఆకర్షించాడు అర్ణవ్. అలా వాళ్ళ పరిచయం కాస్త బిజినెస్గా మారింది అని కొన్ని క్షణాలు గ్యాప్ ఇచ్చి, నీకు వినడానికి బాధగా ఉన్నా సత్యాలు తెలియాలమ్మా, అందుకే చెబుతున్నాను. బావ ఇవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టలేనంటున్నాడు. మేఘ మొదటి ఆటలో బలైంది. తన బాస్ అతడికి హార్ట్ ప్రాబ్లం ఉంది. అందమైన ఆడపిల్ల కోరి మీద పడితే మూలలో ఉన్న ముసలాడికి కూడా కోరిక రేగుతుంది, అది కామన్. బాస్ కూడా తన వల్ల పడ్డాడు, చాలా రూపాయలు ఇచ్చేవాడు. ఒకసారి గెస్ట్ హౌస్కి వెళ్ళారు. మేఘ మీద ఉన్న పిచ్చితో వాడు వయోగ్రా వేసుకున్నాడు. ఉద్రేకపడడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి స్పాట్ డెడ్. మీ అక్క తెలివి ఏంటో చెప్పనా, ఎప్పుడు మనీని అకౌంట్స్లో వేయించుకోవడం, పదే ఫోన్స్ కాల్ చేయడం లాంటివి చేయదు. ఫస్ట్ ఆఫీస్లో తన ఒరిజినల్ నేమ్ చెప్పింది బాస్కి. పోయాక ఆఫీస్ వదిలేసి మళ్ళీ మరో ఆఫీస్లో జాయిన్ అయ్యింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వాళ్ళిద్దరూ చాలా తెలివిగా ప్లాన్ చేసేది. అర్ణవ్తో రిలేషన్ ఎవరికి తెలియకుండా హైడ్ చేసిందంటే అర్థం చేసుకోమ్మా, ఆమెది అంత క్రుయాలిటీ మైండ్ అనేది. మనీ వచ్చే కొలది తెలివి పెరిగిపోతుందని మనిషి సహజ గుణం చైతు అన్నాడు వరుణ్. అన్నీ మౌనంగా విన్నది చైత్ర. ఫీల్ అవుతున్నావామా అని లాలనగా అడిగాడు. లేదన్నయ్య, ఇద్దరం ఒకేసారి పుట్టాము, ఆలోచనలో నడవడికలు ఎంత వ్యత్యాసం ఏంటో అనుకుంటున్నాను అంతే. నాన్న సంపాదన బట్టే కదా పిల్లల ఆశలు కోరికలు తీరుతాయి. ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుని నేను అంత రిచ్గా బతకాలి, కాస్ట్లీ కార్లో తిరగాలి, మనల్ని చూసి అందరు రెస్పెక్ట్ ఇస్తూ మనకు భయపడాలంటే హౌ? ఆ కోరికలు తీర్చుకోవడం కోసం దాన్ని అదే కోల్పోయింది సిసి. ఇందులో మేము ఎవరం బాధ్యులం కాదు. బాధ అంతకంటే పడేది లేదు. తప్పు చేసింది పనిష్మెంట్ అనుభవిస్తుంది. ఇందులో క్షమధర్మాలకు తావే లేదు అని దృఢంగా అంది చైత్ర. గుడ్ స్పిరిట్ అని నవ్వాడు వరుణ్. ధీరజ్ నైట్ 8 అయ్యేసరికి రెడీ అయ్యి బయటకు వచ్చి తన బైక్ తీసి స్టార్ట్ చేసుకుని రయ్యమని దూసుకొచ్చాడు. అతడి మీద కన్నేసి ఉంచిన విదూర్ మనిషి కూడా కాస్త దూరంలో ఉన్న తన బైక్ స్టార్ట్ చేసుకుని వెనుకే ఫాలో చేస్తూ సమాచారం అందించాడు. వస్తున్నాడంట, నువ్వు రెడీ కదా అమ్మా అన్నాడు వరుణ్. తల పెంకించిన చైత్ర. ధీరజ్ రొటీన్గా తను వెళ్లే మార్గం వైపు బైక్ మళ్లించగానే రోడ్ సైడ్న నిలబడింది చైత్ర. హెడ్ లైట్స్ వెలుగులో ఆమెను గుర్తుపట్టి బైక్ని స్లో చేశాడు ధీరజ్. అతడి బైక్ స్లో అవగానే అలవాటు లేని పని కావడంతో టెన్షన్తో అరచేతులు చెమటలు పట్టాయి చైత్రకు.
లేదు బుజ్జి, ఈ కారు మొరాయిస్తుంది అని డోర్ తీసుకుని కిందకి దిగాడు వరుణ్. బైక్ వచ్చి వాళ్ళ ముందు ఆగింది. వరుణ్ మాస్క్ పెట్టుకున్నాడు. అతని వైపు ఆరాగా చూసి మిస్ చైత్ర అని పిలిచాడు ధీరజ్. చైత్ర అని పిలవగానే చైతు మనసు బగ్గున మండింది. ఎస్, హూ ఆర్ యూ అని యాటిట్యూడ్గా అడిగింది చైతు. మా బుజ్జి మీకు తెలుసా మిస్టర్ అని ప్రశ్నించాడు వరుణ్. నువ్వేనా కొత్త బాయ్ ఫ్రెండ్వి, అందుకేనా నేను ఎవరో తెలియనట్లు పరిస్థితుంది అని వ్యంగ్యంగా అన్నాడు ధీరజ్. ఏ మిస్టర్, ఓల్డ్ యువర్ టంగ్, ఏం మాట్లాడుతున్నావో సెన్స్ ఉందా? పెళ్ళి అయిన ఆడపిల్లని పట్టుకుని ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదు అని ఫైర్ అయింది చైత్ర. వాట్, నీ పెళ్ళయిందా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అంతలోనే కోపంగా నీకెంత ధైర్యమే నన్నే మోసం చేస్తావే అంటూ మీదకి వచ్చాడు. చైత్ర ముందు నిలబడి, హలో బాస్, చూస్తే తెలివైన వాడిలో ఉన్నావు, ఆయనింటి కుర్రాడిలా కనిపిస్తున్నావు, ఏంటి బాస్ ఇది, ఒక ఆడపిల్లని ఇలా దుర్భాషలు ఆడొచ్చా, తప్పు కదా అని కూల్గా నవ్వడవారు. నువ్వెవడవరా నాకు చెప్పడానికి అంటూ రేగాడు ధీరజ్. నాన్న వాడు అడిగే రైట్స్ తనకు ఉన్నాయి అని సీరియస్గా చైత్ర. ఆమె కళ్ళల్లో కోపం చూసి కొన్ని క్షణాలు తటపటాయించి నువ్వు చైత్రవే కదా అని మళ్ళీ రెట్టించాడు ధీరజ్. అవును, నేను మిస్సెస్ చైత్రని, వాట్ ద ప్రాబ్లం అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మరీ అడిగింది. ఆమె చూపులో తీక్షణమైన ధైర్యం చూసి నేనెవరో నీకు నిజంగా తెలియదా అని సీరియస్గా అడిగాడు ధీరజ్. తెలియదు, ఇంతవరకు చూడలేదు, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని భుజాలు స్టాక్ చేసిన చైత్ర. తన ఫోన్ తీసి ఆన్ చేసి సీక్రెట్ ఫోల్డర్లో ఉన్న ఫిక్స్ చూపిస్తూ ఇది నువ్వు కాదా అని కోపంతో దవడకండరాలు బిగిస్తూ అడిగాడు. కాదు మిస్టర్, మనుషుల పోలిన మనుషులు ఉంటారు, ఏమి మేఘ అంత చైత్ర. వాట్ ద హెల్ అంటూ హెయిర్ని రబ్ చేసుకుంటూ కాలుని రోడ్ కేసు బాదాడు ధీరజ్. చిన్నగా నవ్వి, మీకు ప్రూఫ్ కావాలి కదా, వెయిట్ అని మేఘ నెంబర్కి కాల్ చేసిన చైత్ర. దేవ్ కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్న మేఘ ఫోన్ రింగ్తో అలర్ట్ అయ్యి కాల్ లిఫ్ట్ చేసి హలో చైతు అంటూ బయట గార్డెన్లోకి వచ్చింది మేఘ. ఇక్కడ నీ బాయ్ ఫ్రెండ్ అంట, నన్ను సతాయిస్తున్నాడు, నీ అడ్రస్ చెప్పనా, నేమ్ మార్చుకున్న మేఘ అంటూ వంకరగా అడిగింది చైత్ర. తెలివి దీనికి ఒక్కదాని సొత్తు, పాపం ఉందో మూర్ఛ వచ్చి పడిపోయిందో మరి. ఏయ్, ఏం వాగుతున్నావు, నా అడ్రస్ చెప్పడం ఏంటి అని చించుకుంది మేఘ. అయ్యో మిస్ మేఘ, నీ బాయ్ ఫ్రెండ్ నీ కోసం అల్లాడిపోతున్నాడు, ఇతని కళ్ళల్లో నీ మీద ప్రేమ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది నాకైతే అని ఉడికించింది. చైతు, డోంట్ ప్లే గేమ్ అంటూ రేగింది. ఏహ, ఆపు అని కసిరి, మిస్టర్ మీ నామదేవం ఒకసారి సెలవివ్వండి మేడం చెవులు తుప్పు వదిలేలా అని ఈవిల్ స్మైల్ ఇచ్చింది చైత్ర. ధీరజ్ అని గంభీరంగా అన్నాడు. అతడి టోన్ గుర్తుపట్టి గుండె ఆగినంత పని అయ్యి టక్ మని కాల్ కట్ చేసింది మేఘ. అయ్యో పోయిందే, ఇట్స్ గాన్ అని అమాయకంగా కనురెప్పలు టపటపా ఆర్పింది చైత్ర. ఆమె మేఘ అయితే మరి సేమ్ అలాగే ఉన్నా నువ్వెవరివి అని బేస్ వేస్తాడు గడు ధీరజ్. నేనా అని అదోలా నవ్వి ఆటో శివ భార్యని. ఈయన నా అన్న. ఆ మేక ఎప్పుడూ చెప్పలేదా తనకు ట్విన్ సిస్టర్ ఉందని, అది నేనే. మెరిచేదంతా గోల్డ్ కాదు మిస్టర్ ధీరజ్, అది తెలుసుకోండి అని మెత్తగా క్లాస్ పీకి పదన్న పోదాం, మీ బావ శివాలు తొక్కుతాడు లేట్ అయితే అంది చైత్ర. లోపల కోపం లావాలా పొంగుతున్న కష్టం మీద అదింపెట్టి తన పేషెన్సీ కంట్రోల్లో ఉంచుకుని మిస్టర్ నిన్ను ఎక్కడో చూసినట్లుంది అని అన్నాడు ధీరజ్. నేను మా బావ ప్రతి గల్లీలో తిరుగుతూనే ఉంటాం, అప్పుడు చూసుంటాం అన్నాడు వరుణ్. ఆటో వాళ్ళకి ఇంత కాస్ట్లీ కారా హౌ అంటూ నసలు రొట్టిలించాడు. ఆటోవాడు ఆటోలోని తిరగాలని ఏ రాజ్యాంగంలో రాసింది అని షార్ప్ లుక్తో ప్రశ్నించి పదరా కార్ స్టార్ట్ అవుతుందేమో మళ్ళీ ట్రై చేద్దాం అని డోర్ తీసి ఎక్కి అన్నాడు వరుణ్. ధీరజ్కి చాలా ఇరిటేటింగ్ అనిపించి తన బైక్ ఎక్కి స్టార్ట్ చేసి బ్యాక్ తిరిగిపోయాడు. అతను వెళ్ళాక కార్ స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళారు ఇద్దరు. ధీరజ్ వాయిస్ వినగానే హార్ట్ జెట్ స్పీడ్లో కొట్టుకుంది. చెమటలు పోయగానే వెంటనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది. అంతలో భుజం మీద తట్టగా టెన్షన్తో వెనక్కి తిరిగింది. దేవ్ నిలబడున్నాడు. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ ఏంటి అంత పానిక్ అవుతున్నావు, ఎవరు కాల్ చేసిందని అడిగాడు. కాల్ అది ఫ్రెండ్ చేసిందంటూ మొహాన్ని పట్టింది చెమటను తుడుచుకుంటూ బలవంతంగా నవ్వు నటించింది. వెదర్ కూల్గా ఉంటే నీకెందుకు కింద చెమటలు పోస్తున్నాయి, అయినా నువ్వు ఒంటరిగా బయట ఎందుకు వచ్చావు, ఏదో గాలి నిన్ను వెంటాడుతున్నట్టుంది అని కావాలని గుర్తు చేశాడు దేవ్. అంతవరకు లేని భయం అప్పుడు కలిగి చుట్టూ చూసింది మేఘ. కాస్త దూరంలో ఎత్తైన షాడో కనిపించగానే భయంతో వణికి దేవుని పట్టుకోబోయింది. అంతలో ఊర్మిళ వచ్చి కన్న ఇక్కడేం చేస్తున్నావురా అని సీరియస్గా పిలిచింది. మామ వస్తున్నా అంటూ వెనక్కి తిరిగి ఈవిల్ స్మైల్ ఇచ్చాడు దేవ్. జాను ఆల్జీ తేరి అని ఆమెతో నీకేంటి మాటలు అని విసిగి ప్రదర్శించింది ఊర్మిళ. గట్టిగా అరిచింది ఏంటని చూస్తున్నా అంతే. జాను వాడును మూవీకి వెళ్ళారు, విదురు కూడా ఉన్నాడు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు దేవ్. చిటికి వేసి మేఘని పిలిచింది ఊర్మిళ. భయం ప్లేస్లో కోపం వచ్చి చేరి బుస కొడుతూ చూసింది మేఘ.
నా కొడుకు దూరంగా ఉండు. మాట మంచి చేయాలని చూస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి చీర పళ్ళు చేతి మీదకి వేసుకుంటూ వెళ్ళింది ఊర్మిళ. పళ్ళు పటపటా కొరికేస్తూ చైతు ఎంతకు తెగించావే, నిన్ను ఇలా వదిలేస్తే ఇంకేం చేస్తావు అని బుసలు కొడుతూ లోపలికి వచ్చింది. వెనుకే షాడో వస్తుందో లేదో అలా ఓరకంట చూసింది. అది ఫాలో చేస్తూ రావడంతో ఒకటే పరుగు లోపలికి. సెక్యూరిటీ గార్డ్ తన దగ్గర ఉన్న కెమెరా ఆఫ్ చేసి చెట్టు చాటు నుండి బయటకు వచ్చాడు. మేఘ రెగ్యులర్గా వెళ్ళే పబ్బులో తేలారు అన్నా చెల్లెళ్ళు. ఏ డార్లింగ్ హౌ ఆర్ యూ అంటూ కొన్ని హ్యాండ్స్ పైకి లేచి విష్ చేశాయి. జస్ట్ చేతి వేళని అలా ఆడించింది చైత్ర. బాగా రిచ్ పోరగాళ్ళు వచ్చి "ఏ చైతు ఏంటి ఈ మధ్య ఇటువైపే రావడం లేదు, ఇతడు ఎవరు న్యూ బాయ్ ఫ్రెండా" అని వెకిలిగా నవ్వారు. లోపల తగిలిపోడిపోతుంది. చైతు బావ తన పేరు ఎంత వరస్ట్గా వాడాలో అంత వరస్ట్గా వాడి తన అక్క ఎదురుగా ఉంటే ఆ క్షణంలో చంపేదినేమో. ఎర్రబడిన మొహంతో "నేను మీరు అనుకున్న చైత్రని కాదు" అని సీరియస్గా అంది. వాట్ ఎ జోక్. మేము అనుకునే చైతు కాదంటే తన డూప్ అని అదేదో జోక్ అన్నట్లు పక్కపక్క నవ్వారు. ఎస్, ఆ చైత్రాన్నే కన్నింగ్ లేడీ నా డూప్ నేను అంటూ యాటిట్యూడ్గా చెప్పింది. వాట్ యార్ ఏదో వింతగా మాట్లాడుతున్నావు, నిన్ను 2 ఇయర్స్గా చూస్తున్నావు, మాకు తెలీదా అని నవ్వారు. ఓ అవునా, 2 ఇయర్స్ నుండి మీ అందరితో తనకు రిలేషన్ ఉందా, అయితే ఎలాంటి రిలేషన్ మీతో మెయింటైన్ చేసింది అని అడిగింది చైత్ర. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే, అంతకంటే ముందుకు రావు కదా నువ్వు. అచ్చా, మీతో బెడ్ ఎందుకు షేర్ చేసుకోలేదు ఎప్పుడు అంటే మీరు ఆ టైపా అని వెకిలిగా నవ్వింది చైత్ర. అందరూ మొహాలు కోపంతో జేవురించి యూ అంటూ ముందుకొచ్చారు. వరుణ్ చేతులు పైకెత్తి పట్పట్మని విరుస్తూ తన మజిల్స్ చూపించాడు. అరే కూల్ యార్ కూల్, ఎందుకు అంత కోపం తెచ్చుకుంటారు అని నవ్వి, ఇవి నా మాటలు కాదు, నాలా ఉండే నా పేరు తన పేరుగా మార్చుకున్న మేఘ మాటలు, తనే చెప్పింది, కావాలంటే వినండి అంటూ ఫోన్ ఆన్ చేసి ఒక ఆడియో వినిపించింది. అర్ణవ్, కొందరు పేర్లు చెప్పి వాళ్ళంతా వేస్ట్‌రా, ఆత్రం ఎక్కువ, పని తక్కువంట. అది కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్సే చెప్పారు. అందుకే నిన్ను వాళ్ళకి సజెస్ట్ చేశా. ఏం ఏం పొగిడారో నిన్ను అంటూ పచ్చి బూతులంటూ నవ్వింది మేఘ. థ్యాంక్ యూ మేఘ బేబీ అంటూ ముద్దులు పెట్టాడు అర్ణవ్. మేఘ కాదు చైత్ర, పొరపాటున కూడా అలా పిలవకే అని నవ్వింది. విన్నారు కదా, కావాలంటే మీ గర్ల్ ఫ్రెండ్‌ని అడగండి వాడితో డేట్‌కి వెళ్ళారో లేదో. ఎనీవే మీకు ఈ నిజాలు చెప్పడానికి వచ్చాను. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌ని మర్డర్ చేసి పరారిలో ఉంది. సో మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి అంది చైత్ర. మీరిద్దరూ వేరు వేరు అని నమ్మకం ఏంటి, అయినా తను మర్డర్ చేసిందని ఏంటి ప్రూవ్, నువ్వేం చెప్పినా నమ్మాలా అన్నాడు ఒకతను. ఏ మేఘతో నీకేమైనా డీలింగ్స్ ఉందా అన్నయ్య, అది చేసిన మర్డర్ వీడి హ్యాండ్స్ కూడా ఉన్నట్లుంది. కాల్ చేసి మీ వాళ్ళని రమ్మను, వీడిని మూసేయి, అది బయటకు వస్తుంది అంటూ యాటిట్యూడ్గా అంది చైత్ర. ఏం మాట్లాడుతున్నావు, నాకేం సంబంధం అంటూ వెనక్కి జంకాడు వాడు. అయితే మౌత్ మూసుకుని చెప్పింది విను. మీ అందరి పర్సనల్ వీడియోలు మేఘ దగ్గర ఉన్నాయి. అవి బయటకు వస్తే నాకే ఊడేది మీ గోచినే. తర్వాత మీ ఇష్టం. ఇంకా తన కోసం తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, లేకపోతే నష్టపోయేది మీరే. మా ఆయన నాన్నలు నాకున్నారు, నేను సేఫ్ జోన్లో ఉన్నా అంది చైత్ర. మేఘ కనిపించిన తనే ఆమె అని మాకెలా తెలుస్తుంది మిస్ అని అడిగాడు ఒక అతను. మిస్ కాదు మిస్సెస్‌ని నేను. ఓకే. నీ డౌట్ కరెక్టే అని వరుణ్ వైపు చూసింది. నేను చెప్తా రండి అని ఆమెకి స్పెషల్‌గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఆఫీసర్‌ని నేను అని ఫేక్ ఐడీ చూపించాడు వరుణ్. అది చూసి అందరిలో గుబులు రేగింది. వాళ్ళ చెవిలో ఏదో చెప్పి సరేనా అని ఇప్పటికైనా కేర్‌ఫుల్‌గా ఉండండి. మిమ్మల్ని లవ్ చేశామని చెప్పి ఎవడితోనో రొమాన్స్ చేసే కన్నింగ్ లేడీలని నమ్మకండి. పద చైతు అన్నాడు వరుణ్. వాళ్ళు బయటకు వస్తుండగా కాల్ మాట్లాడుతూ లోపలికి ఎంటర్ అవుతున్నాడు జయన్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.